సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఒక మోటివేషన్ స్పీచ్ అయితే చూసుకుందాం ఒక టాపిక్ మీద. సో ఆ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్క్యూజెస్ కిల్ డ్రీమ్స్. సో మనల్ని మనమే మోటివేట్ చేసుకొని మనమైతే ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని మనము చాలా మనస్సు పెట్టి ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడుతూ మనమైతే పనిని సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే అలా మనము సాధించి మనం ఏదైనా అనుకొని దాని మీద మనము రాత్రి పగలు తిండి నిద్ర లేకోకుండా మనము కష్టపడినాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి గ్యారంటీగా వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా వచ్చేది ఇడుతుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది, కష్టపడే వాడికి ప్రతి ఒక్కరికి సక్సెస్ రావాలి, వస్తుంది. వచ్చేకి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే కష్టపడుకోకుండా మనమైతే ఊరికే కష్టపడుకోకుండా తిని కూర్చొని మనమైతే దేవుణ్ణి ఇది కావాలి అది కావాలని అయితే అడగడం లేదు కదా. ఖచ్చితంగా కష్టపడి మనం ఏదైతే చేస్తున్నామో జెన్యున్గా చేస్తున్నామో దానికి మనమైతే సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. సో సక్సెస్ వచ్చేంత వరకు మనము ఎక్కడ ఆగకూడదు, అండ్ సక్సెస్ లేట్ అయింది అని కూడా ఆగకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఆ తర్వాత ఆ దేవుడు చూసుకుంటాడు అన్ని. సో ఈరోజు వచ్చేసి మనము ఎప్పుడైనా సరే మోటివేట్ చేసుకుంటూ ఏ పనినైనా చాలా తొందరగా సాధించాలనే పట్టుదలతో మనైతే ముందుకు వెళ్ళాలి. కానీ మనల్ని మనమే ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఈరోజు వద్దు రేపు చేద్దాం, లేకపోతే ఈ పనిని ఈరోజు వద్దు రేపు స్టార్ట్ చేద్దాం. సో ఇలా మనం ఎక్స్క్యూజెస్ చేసుకున్నాము రోజుకి అంటే ఆపర్చునిటీస్ ఒకసారి వచ్చినవి మళ్ళీ నెక్స్ట్ మన కోసం అయితే రావు. ఎప్పుడైతే వచ్చింటాయో అప్పుడే మనమైతే దాన్ని యూటిలైజ్ చేసుకొని మనమైతే పైకి రావాల్సి ఉంటుంది, కష్టపడాల్సి ఉంటుంది. యూటిలైజ్ చేసుకోవడం అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా మనమైతే దాన్ని కరెక్ట్ వేలో యూస్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. మన వల్ల మన పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా గర్వంగా అయితే ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో దాని గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది కూడా చూద్దాము. ఎందుకు అంటే మనల్ని మనమే మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకొని వెనక్కి అడుగు వేయకూడదు. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్క్యూజెస్ ఆర్ డ్రీమ్స్ కిల్లర్స్. సో మనం ఎక్స్క్యూజ్ చేసుకున్నాము అంటే మన డ్రీమ్ని మనమే చంపేసుకున్న వాళ్ళం అవుతాము. సో అలా చేయొద్దండి. ఎవ్రీ ఎక్స్క్యూజ్ డిలేస్ యువర్ సక్సెస్. మనం ఎప్పుడైనా సరే మనల్ని మనం ఎక్స్క్యూజ్ చేసుకున్నాము అంటే మన సక్సెస్ కూడా అంతే డిలే చేసుకుంటూ మన దగ్గరికి రావడం లేట్ అవుతుంది. సో అందుకే ఇలా ఆలోచించొద్దండి. ఎక్స్క్యూజెస్ బిల్డ్ వాల్స్, యాక్షన్ బిల్డ్స్ బ్రిడ్జెస్. సో అలా చేసుకున్నాము అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనం అడ్డుగోడ కట్టేసుకొని మనమైతే ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేము. అలా మనం ఆలోచించుకుంటూ అలాగే ఉన్నామంటే అలాగే ఉంటాం. అలాంటివి మనం ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి. దానితో బ్రిడ్జ్ కట్టచ్చు, అంత భయంకరంగా ఉంటాయి. సో జాగ్రత్త.